ఏంటమ్మమ్మ గారు, ఈవిడ గారు చెప్పేది నిజమా? దాన్ని మేము ఇప్పుడే చూస్తున్నాం. దాన్నే చెప్పమను. బంధించామంటుంది కదా. నిజం అది చెప్తేనే బాగుంటుంది. స్వర్ణ, చెప్పు స్వర్ణ, అసలేం జరిగిందో చెప్పు. చెప్పు స్వర్ణ. నలుగురికి ఆ మహాతల్లి మాయపేలాలు తెలియాలిగా. ఎవరేంటో అర్థం కావాలి. దుర్మార్గం బట్టబయలు కావాలి. చెప్పు. నిన్ను గదిలో బంధించింది ఆవిడేగా. ఆ మంగమ్మేగా. చెప్పు. ఇది తమరు వేసిన వెర్రి వేషాల కలర్ఫుల్ వీడియో. వచ్చినవాడి సంగతి నీ సంగతి ఈ సినిమా ద్వారా మేం బయట పెడతాం. కాదు, నన్నెవరూ బంధించలేదు. అసలు నేను రావటం ఎవరు చూడలేదు. వాళ్ళంతా పూజలో ఉన్నారు. నేనే పూజ అని తెలిసి పూజ నేను చేద్దామని, లేకపోతే చూసన్నా పోదామని వచ్చా. కానీ గుమ్మంలోకి వచ్చాక వీళ్ళందరినీ చూశాక నాకు ధైర్యం సరిపోలేదు. పూజ చేస్తా అనటానికి మొహం చెల్లలేదు. మొహమాటం అడ్డుపడింది. వీళ్లతో ప్రవర్తించిన తీరు నన్ను వెక్కిరించింది. వెనక్కి తిరిగి వెళ్దామనుకున్నాను, కానీ ఎదురుగా బావ కనిపించాడు. అంతలో అమ్మ చూస్తుందేమోనన్న భయం. అమ్మమ్మ చూస్తుందేమోనని సడన్ గా గదిలోకి వెళ్ళాను. అంటే మీ అమ్మ చూసి గదికి తాళం వేసిందా? లేదు, నన్నెవరూ చూడలేదు. నేను ఎదురుపడ్డానికి వెనకడుగేసా. పూజన్నా చూద్దామని గదిలో ఆ మూల దాక్కున్నాను. స్వర్ణ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను. జరిగింది చెప్తున్నాను. మరి గదిలో ఉన్నానని ఫోన్ చేసావుగా? గదిలో ఉన్నానని చెప్పాను, కానీ బంధించారని చెప్పలేదుగా. ఏ స్వర్ణ, ఏమైంది నీకు? ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అది నిజం చెప్తున్నా అంది. నువ్వు అబద్ధం చెప్పమనా? ఏం చెప్తున్నావనేది? గదిలో ఉన్నాననగానే బంధించారు అని మా అందరికీ బ్యాడ్ నేమ్ తెద్దామన్నా బయలుదేరి వచ్చేశారు. మా అమ్మమ్మ గారు మా అమ్మ గదిలో బంధించారు అని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడారు. ఇప్పుడేమంటావు మంగా అన్నారు. మరి ఇప్పుడు నువ్వేమంటావు భాగీరథి? ఇంకా అనడానికి దాని దగ్గర ఏం మాటలున్నాయి? తొందరపడి వాగింది. ఇది బయటకొచ్చి దాని దవడలు గట్టిగా ఒత్తింది. ఇక నక్కిళ్ళు పడ్డాయిగా. పిచ్చి చూపులు తప్ప అది ఇంకేం మాట్లాడుతుంది? స్వర్ణ, దేనికి భయపడుతున్నావు? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? రెట్టించి దానితో ఏదో చెప్పించాలని చూస్తే పుచ్చ పగులుతుంది. ఇంకా ఏం చెప్పించాలని నీ ప్రయత్నం? చాటుగా వచ్చింది కాబట్టి లోపల దాకా రాగలిగింది. గుమ్మంలోనే చూసుంటే కాలు గడప దాటనిచ్చేవాణ్ణి కాను. ఏమే, చేయాల్సిన పాపమంతా చేసి పూజ చేద్దామని వచ్చావా? పూజ? నీకు పూజలు చేసే అర్హత ఎక్కడుందే? ఏ, వెళ్ళవే, వెళ్ళు. నీకోసం వచ్చారు మీ అమ్మమ్మ గారు, నీ స్నేహితురాలు. వెళ్ళు. క్లబ్బుల్లో పబ్బుల్లో ఉండేదానికి పూజలు ఎందుకే? పూజలు ఏంటే ఇంకా నిలబడ్డావేంటి? ఓ, చెప్పేది నీకేనే. సాకేత్ ఆగు. ఏదో చెయ్యాలని వచ్చావు.
కానీ నీ కథ అడ్డం తిరిగింది కదా. ఇంకా ఎందుకే ఇక్కడ? వెళ్ళండి అవతలకి. ఏమిటి గుడ్లు వెళ్ళబెట్టి చూస్తున్నావు? మేము బంధించామని నిందలేసావు కదా. అది నిజం చెప్పి నీ కళ్ళు తెరిపించేసరికి తట్టుకోలేకపోతున్నావా? దాడి తన్నేవాడుంటే తల తన్నేవాడుంటాడని గుర్తుపెట్టుకో. అదెందుకొచ్చిందో మీరెందుకొచ్చారో అన్నీ నాకు తెలుసు. ఎవరి పాపం వాళ్ళని కట్టి కుడుపుతుంది. నువ్వు నన్ను సాధించలేవని ఇంకొక్కసారి అనుభవంలోకి వచ్చింది. ఇంకా నిలబడ్డావేమిటే? వెళ్ళవతలకి. రఘురామ్, దాని అవతలకి నెట్టు. ఆగో స్వర్ణ, నన్ను తల దించుకునేలా చేశావు. చెప్తా నీ పని. అమ్మగారు అది ఇంకేం మాట్లాడకో. పదవే. నువ్వు మాత్రం ఎందుకే? పో, వాళ్ళతో పాటే ఊరేగు. సాకేత్, ఆగు. ఏది నిజమో ఏది అబద్ధమో వదిలేయండి. దొరవారు కుటుంబం అంతా కలిసి పూజ చేయాలన్నారు. అది ఈ విధంగా నెరవేరుతుంది. వచ్చింది ఎలాగో వచ్చింది. శూల ప్రతిష్ఠ దాకా ఉండనివ్వు. ఉండడం వెళ్ళడం దానిష్టం, అమ్మవారిష్టం. तच्छयोरावृणिमहे गातुं यज्ञाय गातुं यज्ञपते दैवीः स्वस्तिरस्तु नः। सन्नो अस्तु द्विपदे सं चतुष्पदे। ఓం శాంతి శాంతి శాంతి. అమ్మా సీత, ముహూర్త సమయం మించిపోక ముందే స్థల పూజ చేసిన దగ్గర మనసులో ఆ పరమేశ్వరుని భక్తి శ్రద్ధలతో తలుచుకొని శూల ప్రతిష్ఠ చేయమ్మా. అలాగే పంతులు గారు. ప్రతిష్ఠ నేను చేస్తాను. ఇప్పుడు అర్థమైందే మీ నాటకం. నువ్వు దొడ్డి గుమ్మం నుంచి, ఆ ముసల్ది ముందు గుమ్మం నుంచి ఎప్పుడు ఎందుకు ఇంట్లోకి వచ్చారో, ఎలా పూజ చెడగొట్టాలో ఆలోచించుకొని దిగబడ్డారా? నిన్నిక్కడుంచి ఆవిడ ఎందుకెళ్ళిందో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది. రచ్చ చేసి పూజ ఆగేలా చిచ్చు పెట్టడానికి ఉన్నావా? మొహం చెల్లలేదు, మొహమాట పడ్డాను, భయపడ్డాను, గదిలో దాక్కున్నాను అన్నదానివి శూల ప్రతిష్ఠ చేస్తానడానికి ధైర్యం ఎలా వచ్చిందే? వంకర బుద్ధులున్నదానివి, పూజకు అర్హత లేనిదానివి. నువ్వు ప్రతిష్ఠ చేయడం ఏంటే? పోతలిగి. ఏంటి? ఎందుకు పోవాలి? అన్ని పూజలు అదే చేసింది కదా, ఈ ఒక్కటి నేను చేయకూడదా? ఒక్కటి కాదు, అసలు ఇక్కడ ఉండడానికే నీకు అర్హత లేదు. ఏ? ఎందుకు అర్హత లేదు? నేను పిఠాపురం వారి కోడల్ని కానా? నీకు భార్యని కానా? భార్యవా? నువ్వా? ఓ, నీకింకా నేను భర్తనని గుర్తుందా? దొంగ వేషాలు, మాయ మాటలు మాట్లాడేదానివి.
ఎక్కడ వదిన శూల ప్రతిష్ఠ చేస్తే మోసం చేసి సొంతం చేసుకున్న ఆస్తి తిరిగి పోతుందో అని వచ్చి వెధవేషాలు ఇస్తున్నావా? మాతో ఏ సంబంధం లేదన్నదానివి ఇంకా ఏం చుట్టరికం ఉంది నీకు? చట్టపరంగా ఏదో సాధిస్తా అన్నావుగా, మళ్ళీ చుట్టరికాలు తిరిగేస్తావే? ఏదో ఎప్పుడో అన్నాను, అన్నంత మాత్రాన తెగిపోతాయా? అలా అయితే నువ్వు నాతో ఒకప్పుడు విడాకుల కాగితాల మీద సంతకాలు చేయించుకున్నావు. విడిపోయామా? వదిలేసావా? నీ కొడుక్కి తల్లిని కాలేదా? అది వేరు ఇది వేరు. నన్ను నేను తెలుసుకున్నాను. నేను అలాగే తెలుసుకున్నాను. నువ్వా? హ, అబద్ధం. నువ్వు ఈ జన్మకి మారవే. అనవసరంగా అడ్డు తగలకు. పోవతలికి. ఇంకా నిలబడ్డావేంటే? పోవతలికి. సాకేత్ ఆగు. వదినా, ఇలాంటి వాళ్ళ విషయంలో జాలి చూపినా అయ్యో పాపం అనుకున్నా పాపం తగులుతుంది. అవును సీత, మనం జాతరకి వెళ్ళాలి అనుకున్న దగ్గర నుంచి ఇది మనల్ని ఎన్నో బాధలు పెట్టింది. వెండి నాలుక కోసం మనం ఎంత కష్టపడాల్సి వచ్చింది. ఈ బంగారం, ఈ జ్ఞాపికలు కార్యం గట్టెక్కిస్తాయన్న ఆలోచన వచ్చింది. నా మనవళ్ళు నన్ను భుజాన్ని మోసుకుని తీసుకెళ్ళకపోతే అసలు మనం జాతరకి వెళ్ళగలిగే వాళ్ళమా? అక్కడికొచ్చి అక్కడ కూడా అఖండం ఆర్పాలని చూశారు. అలాంటి దాన్ని ఎలా క్షమిస్తాం? అది శూల ప్రతిష్ఠ చేయడం నేను ఒప్పుకోను. అవును సీత, నువ్వు సర్దుకుపోతున్న కొద్దీ అది సాధించాలని చూస్తోంది. నీ కష్టం కళ్ళారా చూసినోళ్ళం, దాని దుర్మార్గం తెలిసినోళ్ళం. ఇప్పుడొచ్చింది అది భక్తితో కాదు, నీకు ఫలితం దక్కితే ఓడిపోతానన్న భయంతో. నువ్వు ఓడి దాన్ని గెలిపిస్తే తిరిగి అది నెత్తినెక్కి పిండి కొట్టాలని చూస్తుంది. కష్టాలు తొలగవు, కన్నీళ్లు వీడవు. సీత, మంచితనానికి కూడా ఒక హద్దుండాలి. మరీ జాలి పడినా మనకే ప్రమాదం. ఇలాంటి వాళ్ళని కనికరించడం పాముకి పాలు పోసి పెంచడమే అవుతుంది. సీత, నీకు నేను చాలాసార్లు చెప్పాను, తన కోసం నువ్వు ఏది చేసినా అది నీకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తుందని. అనర్హులకు అవకాశం ఇస్తే అపాత్రదానం చేసినట్టు అవుతుంది. అమ్మా, ఇంత చేసి నువ్వు ఇప్పుడు శూల ప్రతిష్టకి తనకు అవకాశం ఇస్తే ఫలితం ఏముంటుంది? మోసం దగా కొనసాగుతూనే ఉంటుంది. శ్రమకు ఫలితం శూన్యం అవుతుంది. ఏ ఫలితం గురించి మీరంతా ఇలా మాట్లాడుతున్నారు? ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం గురించేగా. కానీ మీరంతా ఒక్క విషయం మర్చిపోతున్నారు. మనం అసలు పూజలు చేసేది అంతా ఒకటవ్వాలనే కదా. అది మర్చిపోయారా? తప్పో ఒప్పో మనం చేసిన పూజ ఫలితము స్వర్ణ ఈ పూజకొచ్చింది. తనుగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటానంటుంది. తనకు అవకాశం ఇవ్వడం తప్పేమవ్వదు. ఇది దైవ కార్యం. దాని మనసులో దుర్మార్గం ఉంటే
ఆ దేవుడే దానికి శిక్ష వేస్తాడు. కలవాలని నేనొస్తే కాదన్నారనే నింద మనమెందుకు మోయడం? మన మనసులో ఏ తప్పుడు ఆలోచన లేనప్పుడు మనమెందుకు వద్దు అని తప్పును పడ్డాం? ఇదో సత్యకాలపు మనిషి, మర్మం కర్మం తెలియదు దానికి. వదినా, నువ్వు తప్పు చేస్తున్నావు వదినా. కానివ్వు, తప్పైతే నేనే నెత్తినేసుకుంటాను. ఎన్ని భరించలేదు, ఇదేమైనా బరువవుతుందా? ఎందుకు మొయ్యాలి? ముయ్యాల్సిన అవసరం నీకేంటి? వివరంగా చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్పలేను రఘురాం. శూల ప్రతిష్ట దాని మనసు స్థిరంగా ఆలోచించేలా చేస్తే మన కోరిక నెరవేరుతుంది. మీరు మొదలు పెట్టండి పంతులు గారు. స్వర్ణ, రా స్వర్ణ, వచ్చి ఈ కార్యక్రమం నీ చేతుల మీదుగా జరిపించు. అమ్మా, దుర్ముహూర్తం రాకముందే శూల ప్రతిష్ఠ చెయ్యమ్మా. ఎస్, నేనే గెలిచాను. ఇది ప్రతిష్ఠ చేసి మిమ్మల్ని అప్రతిష్ఠ పాలు చేస్తాను. ఇంకీ జన్మలో మీరు కోలుకోలేరు. ఐశ్వర్యం మీది కాదు.